కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము. పన్నెండవ వచనం అందరం కలిసి అవుదాం. 12వ వచనం అందరం కలిసి అవుదాం. అందరం కలిసి ఆరాధన కొరకు చదువుదామా? పన్నెండవ వచనము 2వ లైను. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపుడవైన ప్రియ పరలోకమందున తండ్రి, నీ పరిశుద్ధమైన పాదముల కొరకై మరోసారి ఈనాటి ప్రభు దినములో దేవా, మరి నీ బిడలమైన మేము మీ నివాస స్థలము బెత్లెహేము ఎఫ్రత ప్రార్థన మందిరములో నీ కృపా సింహాసనం మొదట సాగిలపడి మా హృదయపూర్వకమైన వందనాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు నీకే మేము చెల్లించుకొంచున్నాము. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? నీవు పరిశుద్ధతను బట్టి మహనీయుడవైన దేవుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, అద్భుతములు చేయు దేవుడవు. మా కొరకు పరమును విడిచి భూలోకములో నిన్ను నీవు రిక్తుడిగా చేసుకొని మా అపరాధములు పాపములు మీ రక్తములో కడిగి మమ్మలను పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చి నీ స్వకీయ సాంపాద్యముగా మమ్మలను మీరు చేసుకునిన నీ ప్రేమ కొరకై హృదయమార స్తోత్రాలు. దేవా, నిజముగా నీవు మా జీవితాల్లో మీరు చేసిన మేలులన్నిటికై నీకు మేము ఏమి ఇవ్వగలం ప్రభువా? ఏమిచ్చినా నిజముగా మా రుణము తీరకట్టు ఉండాల్సిందే ప్రభు. మా జీవితం అంతా నిన్ను స్తుతించినను, నిన్ను కొనియాడినను, నిన్ను ఆరాధించినను మా యొక్క రుణము తీరక అట్లుండాల్సినదే. అన్ని మేలులు మీరు మా ఎడల చేసినారు. ఈనాడు రక్షించబడిన ఆ అనుభవంలో నిన్ను మేము స్తుతించటానికి, ఆరాధించటానికి మా జీవితాల్లో 8వ మాసంలో మొదటి ప్రభుదినంలోనికి మమ్మల్ని నడిపించినందుకు కొరకే స్తోత్రాలు, వందనాలు. ప్రభుదినాన్ని మీరు మాకు దయచేసిన దాని కొరకు ప్రభా, కీర్తనల ద్వారా మీ నామాన్ని మేము మహింపరిచాము. తిరిగి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారందరూ ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మీరు కోరుచున్నారు ప్రభు. ఈ లోకములో ఏదైనా మేము నీకు ఇవ్వగలము అంటే అది ఒక ఆరాధన తప్ప మేము నీకు ఏమి ఇవ్వలేము ప్రభు. ఆ ఆరాధన ఆత్మతో సత్యముతో కూడినదై ఉండాలి. అట్టి అనుభవంలో నన్ను మమ్మల్ని ఉంచుము. ఆత్మతో సత్యముతో ఆరాధించే దాని కొరకే దయ చూపించండి. వచ్చిన వారిని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంకా నీ బిడలను రావాల్సిన వారు ఉన్నారు, వారందరినీ మీరు త్వరపెట్టి నడిపించండి. మేలుకై జ్ఞాపం చేసుకోండి అయ్యా. ఎవరు కూడా ఆలస్యంగా రాకుండానట్లు వారితో మాట్లాడు. ప్రతి ఆదివారము వారు హెచ్చరించబడిన వారు ఉన్నారు, అయినప్పటికీ కూడా సమయానికి మందిరానికి రాలేకపోతున్నారు. దేవా, వారు ఉండబడిన పనుల భారమును విడిపించండి. సమయానికి ప్రభువా నీ బిడలు చేరి రావటానికి మీరు దయ చూపించమని మీ దాసు నన్ను కూడా జ్ఞాపం చేసుకున్నామయ్యా. మీ శిలో చాటును మరుగుపరచు. నీ పాత్రగా పనిముట్టుగా నిలవబెట్టి నన్ను బలపరిచి మీరే వాడుకున్నామని యేసు ప్రభు వారి యొక్క
ప్రశస్తమైన పరిశుద్ధమైన పుణ్యనామములోనే ప్రార్థన చేసి స్తుతులు అర్పించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో మనము దేవుని ఆరాధించే దాని కొరకై మరి గడిచిన కొన్ని వారాల నుంచి కూడా ఇదే వాక్యాన్ని మనము ధ్యానిస్తుంటున్నాము. ప్రభు బిడ్డలారా, మరి కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనము 2వ లైన్లో రాయబడిన మాట ఏంటి అంటే, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. కాబట్టి దావీదు తన యొక్క జీవితం యొక్క అనుభవంలో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నట్లు మనము చూడవచ్చు. కాబట్టి దేనిని బట్టి దావీదు ప్రభువుని ఇక్కడ ఆరాధిస్తూ ఉన్నాడు అంటే, పోయిన వారము మనము 3వ వచనములో పాతాళము నుండి నా ప్రాణమును లేవదీసితివి అన్నటువంటి అనుభవంలో నుండి మరి విడిపించబడిన వాడై ప్రభువుని ఆరాధించినట్లు మనము చూస్తూ ఉన్నాం. మరి ఈ వారము కూడా ప్రభు ప్రేరేపణ ప్రకారము దేవుడు మరి ఇచ్చిన ఆ తలంపు మేరకు ఇదే వచనాన్ని ఆరాధన కొరకు మనము చదివాం. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఇప్పుడు ఈ వారము మనము కూడా ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. ఈ లోకములో మనము ప్రభువుకి ఏమైనా ఇవ్వగలము అంటే దేవుని బిడ్డలారా, అది ఒక ఆరాధన తప్ప ప్రభువుకి మనం ఏమి కూడా ఇవ్వలేం. బైబిల్ అదే మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభువుని మనం ఆరాధించాలి. ఇప్పుడు ఎటువంటి అనుభవంలో ప్రభు మనలను విడిపిస్తే ప్రభువుని మనం ఆరాధించాలి అనే దాని గురించి 3వ వచనములో ఒక మాటను తీసుకొని మనం ఆరాధన కొరకు దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి మనము ముందుకు సాగుదాం. చూడండి, 3వ వచనములో చదువుదాం. 3వ వచనం చదువుదాం. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అన్నాడు ఆయన. ఇక్కడ మనకు కావలసిన మాట ఏంటంటే బ్రతికించితివి అన్నాడు. ఈ వారము మన యొక్క ఆరాధన ప్రభు బ్రతికించిన దానిని బట్టి ప్రభువుని మనము స్తుతించాలి, ప్రభువుని మనము ఆరాధించాలి. బైబిల్లో మనము ఎప్పుడు చదివే ఒక మాట ఉంది. ఏమి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో అక్కడ ఏమో రాయబడి ఉంటుంది అంటే, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారై ఉండగా అంటాడు. ఆ మాట చదువుతాం ఇప్పుడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే, ప్రభు బిడ్డలారా, ఎఫెసీలో ఉన్న సంఘముతో అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత మీరు సచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మలను బ్రతికించును రాయబడింది. వాస్తవముగా యేసు క్రీస్తు ప్రభువుని విశ్వసించినటువంటి వారు, నమ్మనటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు ఈ లోకములో అందరూ కూడా అపరాధముల చేత పాపముల చేత సచ్చినటువంటి అనుభవంలోనే వారు జీవిస్తూ ఉన్నారని అర్థం. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు రక్షణ లేనటువంటి వారు ఈ లోకంలో ఎవరైనా సరే. అందుకే ప్రభు అంటాడు, ప్రకటన 3:1 మనం చూస్తాం, ఏమని, జీవించుచున్నామన్న పేరు మాత్రం నీకున్నది కానీ వాస్తవంగా నువ్వెవరు అంటే మృతుడువే. ఎవరు మృతులు? రక్షణ లేనివారు, పాప క్షమాపణ లేనివారు, మారు మనసు లేనివారు, పాపముల విషయమై పశ్చాత్తాపం లేనివారు ఈ లోకములో అందరూ కూడా మృతులే అని ప్రభు సెలవిచ్చే మాట. ఇక్కడ మనకు కావలసిన మాట ఏంటంటే, మీ అపరాధముల చేత పాపముల చేత మనము సచ్చిన వారమని బైబిల్ సెలవిచ్చేది. ఇప్పుడు మృతులు అన్న దగ్గర మనం అండర్లైన్ చేసుకుందాం. అంటే వాస్తవముగా ఏ విషయాల్లో మనము జీవిస్తే మనము చనిపోయాం,
ఏ విషయంలో మనము మరణించాం, మరణించినటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికించాడు అనేది నేటి మన ఆరాధన యొక్క తలంపు. కాబట్టి 5 సంగతులు బైబిల్లో మనం చూద్దాం. ఏ విషయాల్లో మనము చనిపోయిన వారంగా ఉన్నాం, ఏ విషయాలు మనం చనిపోయిన వారంగా ఉన్నాము, ఆ చనిపోయిన స్థితిలో నుండి ప్రభువు మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. కాబట్టి ఇప్పుడు చూద్దాం ఏ విషయాల్లో మనం మరణించాం. రండి కొన్ని మాటలు త్వరగా రండి. మొదటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదవండి అమ్మ. 18 వచ్చిన చదవండి. ఎఫెసీ పత్రిక 4:18. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన, చూడండి, తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. అనగా అర్థం ఏంటి ఇక్కడ చెప్పండి? దేవునిలో నుండి కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై అంటే అర్థం ఏంటి? చనిపోయారైనా బ్రతికున్నారైనా? చనిపోయినవారా బ్రతికినవారా? చనిపోయిన వారే. అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉండబడినటువంటి జీవములో నుండి వాళ్ళు ఏమైనారంటే వారు వేరుపరచబడిన వారై అనే మాట ఉంది. అంటే ఇప్పుడు ఈ మాట ఎవరి గురించి ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే అపోస్తులైన పౌలు గారు, ప్రియమైన ప్రభు బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుని ఎరగనటువంటి వారిని గురించి, అనగా అన్యజనులను గురించి పౌలు మాట్లాడుతున్న మాట. అంటే ఏంటి అర్థము? యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరింపక పూర్వము, రక్షణ పొందక పూర్వము ఈ లోకములో జీవిస్తూ వచ్చినటువంటి వారందరూ కూడా ఆయన జీవములో నుండి ఏం చేయబడ్డారు? వేరు చేయబడినటువంటి వారు. వేరు చేయబడిన వారంటే ఏంటి అర్థము? వీళ్ళు మరణించారని అర్థం. నిజానికి వీళ్ళు మృతులని అర్థం. ఒకవేళ వారు సజీవముగా ఉన్నారు అంటే, వాళ్ళు జీవము కలిగి ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవములోనే ఉన్నారు వారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవములో నుండి వేరుపరచబడిన వారు అనగా అర్థమైంది అంటే వారిలో ప్రభు యొక్క జీవం అనేది లేదు. ప్రభు జీవం లేదంటే ఏంటి అర్థము? ఇప్పుడు వాళ్ళు మృతులనా సజీవులనా? ఎవరంట వారు మృతులే. ఇప్పుడు వారు ఏ విషయంలో మృతులుగా ఉన్నారు అంటే అక్కడ అదే మనం చదివిన మాట. ఇప్పుడు 4:18 అంధకారమైన మనస్సు గలవారై. ఇక్కడ మనం గమనించాలా ప్రియమైన ప్రభు బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుని బిడ్డలైనటువంటి మనము రక్షణ పొందక మునుపు ఈ లోకములో ఎటువంటి అనుభవంలో మనము జీవించిన వారమని బైబిల్ సెలవిస్తూ ఉందంటే అంధకారమైన మనస్సు కలిగిన వారమంట. ఏ మనస్సు కలిగిన వారు? అంధకారమైన మనస్సు కలిగి హృదయం యొక్క కాఠిన్యము వలన, అంటే హృదయము కఠినపరచబడినటువంటి అనుభవంలో జీవించినటువంటి వారం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది చీకటి కంటే కూడా ఎక్కువైన పదమే. చీకటి కంటే కూడా అంధకారం ఇంకా 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 ఎక్కువైన పదమే అది. అవునా కదండి? చీకటిలోనైనా కొంచెం అటు ఇటుగా మనుషులు కనిపిస్తారేమో కానీ అంధకారములో వారి ముఖాలు కూడా ఏం కావంట? కనిపించు. అంటే ఏంటి అర్థం ఇక్కడ? వాస్తవముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో మనము మృతులము, చచ్చిన వారము అన్నాడు. అంటే ఏ విషయంలో మనము చనిపోయిన వారం అంటే ఒకనొకప్పుడు ఈ లోకములో అంధకారమైన మనసు కలిగి మన హృదయ కాఠిన్యము వలన ఈ లోకములో మనము జీవిస్తూ వచ్చినాం. బైబిల్ సెలవిచ్చే మాట. ఒక మాట చదువుదామా రండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ప్రభు బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 వచనం చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 1:21. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమ పరచలేదు అని ఈ మాట ఇప్పుడు మనం ఎందుకు చదువుకున్నామంటే వారి హృదయం యొక్క కాఠిన్యమును బట్టి అని రాయబడింది. అంటే హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి వారు చేసే క్రియలు ఏంటి అంటే దేవుడని తెలుసు కూడా, దేవుడని ఎరిగి కూడా ఆ దేవుణ్ణి దేవుడుగా గుర్తించలేక, ఆ దేవుణ్ణి మహిమపరచలేక, ఆ దేవునికి ఏం చెల్లించలేకపోతూ వచ్చారంట? వారు కృతజ్ఞతాస్తుతులు వారు చెల్లించలేకపోయినారు. ఇప్పుడు దేనిని బట్టి దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంటే మీరు వినాల జాగ్రత్తగా.
వారి యొక్క మనస్సు ఏమైందంట? అంధకారమైంది. అంధకారమైన మనస్సు కలిగి వారి హృదయము కాఠిన్యము వలన ప్రియమైన ప్రభు బిడ్డలారా దేవుణ్ణి దేవుడుగా గుర్తించలేదు, దేవుణ్ణి మహిమపరచలేదు, దేవునికి ఏం చెల్లించలేదంట? వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. అంటే ఇప్పుడు ఈ మాటలన్నీ మనకేం చూపిస్తూ ఉన్నాయంటే వీళ్ళు ఎక్కడున్నారంటే క్రీస్తు యొక్క జీవములో నుండి వారు ఏం చేయబడ్డారు? వేరు చేయబడ్డారంటే జీవించుచున్నామన్న పేరు నీకుంది కానీ ఎవరు నీవు? చెప్పాలా? మీరు మృతులే, మీరు మృతులే. బైబిల్లో ఉంది. బయట కూర్చున్న వాళ్ళు నాకు కనపడాల, కొంచెం దయచేసి గమనించండి. చక్కగా ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ముందు కూర్చోండి, ఫ్యాన్ మీద కూర్చోండి, ఫ్యాన్ మీద కూర్చోండి. కనపడాల నాకు, మీరు ఫ్యాన్ ముందు కూర్చోండి, ఫ్యాన్ కింద కూర్చోండి. కాబట్టి ఎందుకు అంటే ప్రియమైన ప్రభు బిడ్డలారా వారు అంధకారమైన మనసు కలిగి వారి హృదయము కాఠిన్యము చొప్పున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకొక మాట కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 82వ కీర్తన ఒక మాట అమ్మ చదవండి. 82వ కీర్తన అమ్మ, 82వ కీర్తన చదువుతాము. 5వ వచనం చదవండి. 82:5 చూడండి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. చూడండి, వారు అంధకారములో ఏం చేస్తూ ఉన్నామంట? అంధకారములో మనము అటు ఇటు అంటే ఏంటి? స్థిరత లేదని అర్థం. స్థిరత లేదని అర్థం అంటే స్థిరము లేదని అర్థం. బైబిల్లో రాయబడింది. ఇప్పుడు కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో దావీదు అంటాడు కదా, దేవా నా అంతరంగములో ఏముంచమంటాడైనా? స్థిరమైన మనస్సు నాకు నూతనముగా పుట్టించమన్నాడు. ఇప్పుడు అంతరంగంలో స్థిరమైన మనస్సు లేకపోవడం గల కారణం ఏంటంటే తన మనస్సు దేనితో నింపబడిందంట? చెప్పాలా? రాయబడిన మాట అక్కడే మనం చూసాం కదా, 4:18 ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఏది ఇంకోసారి చూడండి ఆ మాట. అంధకారమైన మనసు కలిగి హృదయ కాఠిన్యమును బట్టి అని రాయబడింది. ఇప్పుడు మనం గమనిస్తాం దేవుడు ఎంత ప్రేమమయుడో కదండి. బైబిల్లో ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. అసలు ఈ మాట చదవండి, చూడండి, ఆ మాట చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే ఆయనలో జీవముంది. యేసు క్రీస్తు ప్రభువులో ఏముందంట? చెప్పాలా? ఏముందంటే యేసు క్రీస్తు ప్రభువులో ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు అనగా ఎవరికి? ఎవరైతే అంధకార మనస్సు కలిగి అంధకారములో వెలుగు లేక చీకటిలో సంచరిస్తూ అటు ఇటు తిరుగులాడుచున్నటువంటి వారిని యేసు క్రీస్తు ప్రభువారు వారిని ఏం చేసినాడంటండి? వెలిగించాడు దేవుడు, వారిని బ్రతికించాడని అర్థం. ఇప్పుడు అదే మాట మనం చూస్తూ వచ్చినాము. ఏమనంటే క్రీస్తులో ఉండబడిన జీవములో నుండి వారు వేరుపరచబడిన వారు. దేనికి అంటే వారు మనసు అంతా కూడా అంధకారమైందంట. వారి హృదయం ఏమైందంట? కాఠిన్యము వలన ఏమైపోయింది? హృదయము పాడైపోయింది, చెడిపోయింది. అంధకారములో వారు అటు ఇటు తిరుగులాడుచున్నారు. అయితే యేసు క్రీస్తు ప్రభువులో ఏముందంట? జీవం ఉంది. కాబట్టి ఆ జీవము ద్వారా అంధకారములో నివసిస్తున్న వారికి ప్రభు ఏమిచ్చాడు? వెలిగించాడు. అందుకే బైబిల్లో ఉంది కదా, చీకటిలో జనులు గొప్ప వెలుగును చూచుచున్నారంట. చీకటిలో జనులు గొప్ప వెలుగు. ఎవరా గొప్ప వెలుగు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. అంటే ఆయన మాత్రమే బ్రతికించగలిగిన దేవుడు, ఆయన మాత్రమే బ్రతికించిన వాడు. కాబట్టి మొట్టమొదటిగా ఏ అనుభవంలో వారు మృతులు చనిపోయినారంటే ప్రియమైన వాళ్ళు అంధకారమైన మనస్సు కలిగి హృదయ కాఠిన్యం యొక్క అనుభవంలో వారు మృతులు. అయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఆయనలో జీవం ఉండి వారిని ఏం చేసినాడు? దేవుడు వెలిగించినాడు. ఇప్పుడు అంధకారములో ఉన్నారా అంటే లేదు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఏ వెలుగంట? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రభు ఏం చేసినాడు? నడిపించినాడు. చెప్పండి, ఇది మొదట సచ్చిన స్థితి ఏదంట? అంధకారమైన మనసు కలిగి హృదయ కాఠిన్యము వలన చనిపోయినటువంటి వారిని ఆయనలో జీవం ఉంది. ఆ జీవము ద్వారా దేవుడు ఏం చేసినాడు? వారిని
లో నుండి నన్ను నీవేం చేసినావు? బ్రతికించావు. గోతిలో నుండి నువ్వు నన్ను బ్రతికించినావు అన్నాడు. ఏ విషయంలో మనము చనిపోయిన వారంగా ఉన్నామంటే మన మనసు అంధకారమైంది, మన హృదయము కాఠిన్యము. అయితే యేసుక్రీస్తు ప్రభువులో జీవం ఉంది. ఆ జీవము ద్వారా ప్రభువు మనలను వెలిగించినాడు. దీనిని బట్టి ప్రభువుని మనము స్తుతించాలి, ఆరాధించాలి. మొదట ఈ అనుభవంలో మనము చనిపోయిన వారం. ఇది మొదటి మాట. రెండవ మాట చదువుదాం. రెండవదిగా ఏ విషయంలో మనము చనిపోయినటువంటి వారం అంటే ప్రభు బిడ్డలారా చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. 13వ వచనం చదువుదాం. చూడండి, మరియు అపరాధము వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా అనే మాట ఉంది ఇక్కడ. అంటే చనిపోయినటువంటి వారు. ఇక్కడ రాయబడినటువంటి మాట మీరు జాగ్రత్తగా వినాలా, దేవుని వాక్యం. లేకపోతే మీకు కష్టం, అర్థం అవ్వాలంటే కష్టం. కాబట్టి ఇంకోసారి చదవండి సిస్టర్, ఇంకోసారి చదవండి. అంటే ఇక్కడ మనకి చూడండి, ప్రభువు మనకి తెలియజేసే మాట ఏంటంటే పౌలు గారి ద్వారా మీరు వినాలి జాగ్రత్తగా. మరియు అపరాధము వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా రాయబడింది. అంటే ఇప్పుడు ఏ విషయంలో ఇక్కడ మనము మృతులుగా ఉన్నాము అనేది పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ప్రియమైన ప్రభు బిడ్డలారా తెలియజేసే మాట ఏంటంటే మనకి విరోధముగా ఉన్నటువంటి విషయములో, అంటే ధర్మశాస్త్ర విషయములో అనే మాట రాయబడింది. వాస్తవంగా ఏంటంటే ధర్మశాస్త్రం అనేది శరీరాన్ని చూపిస్తూ ఉంటుంది. ఏంది? పంటికి పన్ను, కంటికి కన్ను, ధర్మశాస్త్రం చెప్పే మాట. ఇక్కడ 13వ వచనంలో అదే పౌలు గారు తెలియజేసే మాట ఏంది అంటే వినాల జాగ్రత్తగా చూడండి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన, ఇది ధర్మశాస్త్రమునకు సంబంధించినటువంటి మాట, ధర్మశాస్త్రం సంబంధించిన మాట. చూడండి, అంటే ఈ లోకములో పుట్టినటువంటి మనుషులందరూ కూడా ప్రియమైనటువంటి వారులరా ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారే, ప్రతి మనుషుడు కూడా. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు గమనించాలి ఇక్కడ. అంటే ధర్మశాస్త్రములో ఉండబడినటువంటి ఆజ్ఞల విషయమై ప్రభు తెలియజేసే మాట ఏంటంటే విరోధమైనటువంటి కార్యకలాపాల విషయమై మనకి రుణపత్రం ఉంది. ఆ రుణపత్రం ఉంది. ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కార్యకలాపాల నుండి యేసుక్రీస్తు ప్రభువారు మనలను విడిపించే దాని కొరకు. అంటే ఏంటి అర్థం ఇక్కడ? కొంచెం జాగ్రత్తగా వినాలి. అంటే ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారిని చూడండి, అక్కడ రోతపూర్వకమైన రుణపత్రము మన కొరకు ఉంది. అంటే మనం దేని కింద ఉన్నామని అర్థం ఇక్కడ? ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారం, ధర్మశాస్త్రం విధించినటువంటి విరోధమైనటువంటి విషయాల్లో ఉండబడినటువంటి వారము మనం. అదే ఇక్కడ బైబిల్ మనకి తెలియజేసే మాట. చూడండి, శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా అంటే ఏంటి? మనకు విరోధముగా ఉన్న అనేకమైన విషయాల్లో, లేకపోతే ధర్మశాస్త్రము విధించిన ఆ క్రియలన్నిటి విషయంలో కూడా మనం ఏమై ఉన్నామంటే మృతులమై ఉన్నామని అర్థం. అంటే వాస్తవముగా ధర్మశాస్త్రం యొక్క క్రియల కింద మనము జీవించినటువంటి వారం ఒకనొకప్పుడు, బైబిల్ చెప్పే మాట ఇది. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రములు క్రియల కింద ఉన్నటువంటి వారు మృతులై ఉన్నారు, వారికి రుణపత్రం ఉంది. బైబిల్ చెప్పే మాట, ఈ విషయంలో మృతులైనటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడంటే ధర్మశాస్త్రము నుండి వారిని ఏం చేశాడు? ప్రభువు చెప్పాలా దేవుడు వారిని విడిపించాడని రాయబడిన మాట ప్రభు తెలియజేసే మాట ఇక్కడ పౌలు గారు చెప్పే మాట. ఇంకోసారి స్పష్టంగా మనం చదువుదాం. చూడండి, మీరు వినాలా. దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగానున్న మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి, అంటే మన మీద ధర్మశాస్త్రం విధించినటువంటి క్రియలు దేవుడు రోతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద అవన్నీ ఏమై ఉన్నాయంట? రుణముగా ఉన్నాయని రాయబడింది. అంటే మనం ఏం చేయాలి? మనము చెల్లించాల్సినటువంటి వారము ఉన్నాం.
అయితే వాస్తవానికి చెల్లించాల్సినటువంటి వారు అయిన మనము, ప్రియమైన వారులరా, దానిని మనం ఏం చేయలేము, నెరవేర్చే వారము మనము కానే కాము. ఇప్పుడు దానిని ఎవరు నెరవేర్చాలి ఏంటి అంటే, ఒక యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించటము ద్వారా మన మీద రాయబడిన ఆ రుణపత్రము, అంటే ధర్మశాస్త్ర క్రియల కింద జీవించే మన మీద రాయబడిన ఒక రుణపత్రాన్ని ఆయన సిలువలో మరణించటము ద్వారా దాన్ని ఏం చేసినాడు, దేవుడు కొట్టివేసినాడు. అంటే వాస్తవం ఏంటి, మనము ధర్మశాస్త్రం కింద ఉన్నామని అర్థం. అంటే 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 వాళ్ళ గురించి నేను చెబుతున్నాను. కొలసీలో ఉన్న సంఘాన్ని గురించి పౌలు గారు చెప్పే మాట, అయ్యా కొలసీలో ఉన్న దేవుని బిడలారా, మీరందరూ కూడా ధర్మశాస్త్రం యొక్క క్రియల కింద మీరు జీవిస్తూ ఉన్నారు. మీ మీద వ్రాతపూర్వకమైన రుణపత్రం ఒకటి ఉంది. దానిని మీరు ఆ రుణాలని మీరు తీర్చాల్సింది ఉంది. వాస్తవముగా దానిని మీరు చేయలేరు. దానిని ఎవరు చేయాలి అంటే, పరిశుద్ధుడైన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా ఆ రుణపత్రాన్ని ఆయన సిలువలో ఏం చేసినాడంటే, ఆయన చెప్పాలా, మేకులు కొట్టినాడని రాయబడినటువంటి మాట. అంటే ఏంటి, ఇప్పుడు మనము తీర్చాల్సినటువంటి ఆ రుణాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి ఆ ధర్మశాస్త్రాన్ని ప్రభు ఏం చేసినాడు, ఆయన చెప్పండి, నెరవేర్చినటువంటి దేవుడుగా ఉన్నాడని ప్రభు సెలవిచ్చే మాట. అది ప్రభు సెలవిచ్చే మాట. అర్థమైంది నేను చెప్పేది మీకు? కొంచెం కష్టమే, అర్థం కాలే మీకు, నాకు అర్థమైంది. మీ ఫేస్లు చూస్తుంటే నాకు కొంచెం కష్టం అనిపించింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇప్పుడు ఆ కొలసీలో ఉన్న దేవుని బిడలైనటువంటి వారు ఒకానొకప్పుడు ధర్మశాస్త్ర క్రియల కింద వాళ్ళు జీవించినటువంటి వారు. ధర్మశాస్త్రము ఏ వ్యక్తిని కూడా నీతిమంతుడని తెలియచేయలేదు. ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా ఏంటంట, పాపాన్ని ఎత్తి చూపిద్ది కానీ నీతిమంతుడని చెప్పాలా, ఎత్తి చూపదు. ధర్మశాస్త్రం ఉండబడింది, అది బైబిల్ సెలవిచ్చేది. ఈ ధర్మశాస్త్రము క్రియల కింద ఉన్నటువంటి వారికి రుణపత్రం ఉంది. వారు దానికి మూల్యము చెల్లించాల్సిన వారని అర్థం. వాస్తవంగా ధర్మశాస్త్ర క్రియల కింద వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు నీతిమంతులుగా చేయబడాలి అంటే ధర్మశాస్త్రము వారిని ఏం చేయలేదు చెప్పరేంటమ్మా, నీతిమంతులుగా తీర్చలేదు ధర్మశాస్త్రం. ఇప్పుడు ధర్మశాస్త్రం క్రియల కింద ఉన్నటువంటి వారు నీతిమంతులుగా చేయబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేయాలి, తన రక్తాన్ని చిందించి మన మీద వ్రాతపూర్వకమైన రుణపత్రాన్ని సిలువలో ఆయన ఏం చేయాలంట, మేకులు కొట్టాలి. అంటే ఏంటి అర్థము, అంటే మనము చెల్లించాల్సిన దానిని యేసుక్రీస్తు ప్రభు వారే సిలువలో మరణించి ఆయన ఏం చేసినాడు చెప్పాలా, చెల్లించినాడు. కాబట్టి ఇప్పుడు ఆ రుణపత్రాన్ని ఆయన సిలువలో ఏం చేసినాడంట, మేకులు కొట్టినాడే అని బైబిల్ సెలవిచ్చే మాట. అంటే ఏంటి అర్థం, ఇక్కడ ధర్మశాస్త్రం యొక్క క్రియల నుండి ప్రభు రుణపత్రంగా ఉన్నట్టు, అంటే వ్రాతపూర్వకమైన రుణపత్రంగా ఉన్నటువంటి ఆ పత్రాన్ని ప్రభు మేకులు కొట్టినాడు. అంటే వాస్తవముగా మనం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే యేసు ప్రభు వారు సిలువలో ఏం కావాలి, ఆయన రక్తము కార్చాలి, మరణించాలి. లేకపోతే మనము ధర్మశాస్త్రం యొక్క క్రియల కిందే జీవించేవారమే. మన మీద వ్రాతపూర్వకమైన రుణపత్రం ఉంది, అది తీరక ఎప్పుడు అట్లుండాల్సిందే. అయితే ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకంలో జన్మించి ఆయన సిలువలో ఆ రుణపత్రాన్ని ఏం చేసినాడు, ఆయన చెప్పాల మేకులు కొట్టినాడు. ఒక మాట చదువుదాం ఇప్పుడు రండి, ఇప్పుడు చదువుదాం రండి. గలతీయులకు రాసిన పత్రిక అమ్మ 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ, ఇప్పుడు అర్థమైందా, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథము రాయబడిన విధులన్నీ చేటు యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడింది. అంటే వాస్తవం, అంటే రుణం ఏంటంటే ధర్మశాస్త్రములో కఠినమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలన్నీ చేయకపోవటము ధర్మశాస్త్రానికి ఏమై ఉన్నట్లు అర్థం. అక్కడ
చెప్పలా, రుణముగా ఉన్నారని రాబడి మాట. అయితే వీళ్ళందరూ వాటిని ఏం చేయలేకపోతున్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే ఆ ధర్మశాస్త్ర క్రియల సంబంధమైన మనుషులను విడిపించి వారిని ఏం చేసినాడంట, ఆయన నీతిమంతులుగా తీర్చినాడు. బైబిలు సెలవిచ్చే మాట అది. చెప్పండి, ఒకటి అంధకారమైన మనసు కలిగి హృదయ కాఠిన్యము వలన సచ్చిన స్థితిలో జీవించిన వారు, రెండవదిగా ధర్మశాస్త్ర క్రియల సంబంధమైన వాటిలో చెప్పలా సచ్చినటువంటి వారు. అయితే యేసు ప్రభు వారు ఆయనలో జీవం ఉంది, ఆ జీవము ద్వారా వెలిగించాడు. రెండవదిగా ఆ రుణపత్రాన్ని దేవుడు సిలువలో ఏం చేసినాడంటే ఆయన మేకులు కొట్టి తనతో మనలను ప్రభు ఏం చేశాడు, బ్రతికించినాడు. ఇది రెండవ మాట. ఇది రెండవది ఏ విషయంలో మరణించామో బైబిల్ సెలవిచ్చే మాట. రండి మూడవ మాట చదువుదాం. మూడవదిగా చదువుదాం. మూడవదిగా ఏ విషయంలో మనం సచ్చిన వారమంటే, ఏ విషయంలో మనం చనిపోయిన వారమంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 6వ వచనం చదువుదాం. చాలు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు సచ్చినదయ్యుండును అని రాయబడింది. అంటే ఇప్పుడు మూడవదిగా ఏ విషయంలో సచ్చిన వారమంట చెప్పాలా, బైబిల్లో ఉండే మనం చదువుతున్న మాట అదే. చెప్పండి, ఏ విషయంలో అంటే చచ్చిన వారు సుఖ విషయములో ఏమైన వారుగా ఉన్నారంట చెప్పాలా, సచ్చినటువంటి వారు. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంట, వారు బ్రతికినప్పటికీ కూడా ఎవరంట, వారు సచ్చిన వారే. అంటే ప్రభు దృష్టికి వారు బ్రతికినప్పటికీ కూడా ఎవరంట, ప్రభు బిడ్డలారా వారు. చెప్పండి వారు సచ్చిన వారే. ఇప్పుడు ఎందుకు వారు సచ్చిన వారిగా ఉన్నారు అంటే, వాస్తవంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిచ్చేది ఏంటంటే, ఒక మాట చదువుదాం చూడండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక చూడండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. చూడండి, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు చాలు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏంటి అర్థము? నిజముగా ప్రియమైన ప్రభు బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించినటువంటి వారందరూ కూడా సుఖాన్ని ఏం చేస్తూ ఉన్నారంట, ప్రేమించుచున్నటువంటి వారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకి సెలవిచ్చే మాట. అందుకే అన్నాడు పౌలు గారు, ఏమని తెలుసా, మీరు సచ్చిన వారై ఉండగా అన్నాడు. ఏ విషయంలో వారు సచ్చిన వారంటే, వాస్తవముగా మీరు ఒకనొకప్పుడు దేన్ని ప్రేమిస్తూ వచ్చినారు? ఏ విషయంలో మీరు చనిపోయినారంటే, మీరు సుఖమును ప్రేమిస్తూ వచ్చారు, సుఖమును ప్రేమించారు. అనగా అర్థం ఏంటి గమనించాలా, దేవుణ్ణి ప్రేమించిన వారని అర్థం. దేవుణ్ణి ప్రేమించిన వారని అర్థం. దేవుణ్ణి ప్రేమించేవారు దేవునే ప్రేమిస్తారు. వాస్తవముగా దేవుడు మహామహిమలో నివసించేవాడు. పిల్లలు గమనించాలా, ఈ సుఖమును ప్రేమించి దానిలో సచ్చినటువంటి వారిని ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు కాకపోతే, చూడండి, ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి తన్ను తాను దాసుడుగా, దీనుడుగా, రిక్తుడుగా చేసుకొని ఈ లోకములో ప్రభువు జన్మించినాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయనంట దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు ఏం కాలేదు, ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంట. దేని కొరకు అంటండి చెప్పండి. దేవునితో సమానంగా ఉండటానికి విడిచిపెట్టకుండా భాగ్యమును ఎంచుకోలేదంట. దేని కొరకంటే, పిల్లలు గమనించండి, సుఖముని ప్రేమించి సుఖములో సచ్చినటువంటి వారిని మరలా యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికించే దాని కొరకు, ఆయన బ్రతికించే దాని కొరకు ఆయన ఏమైనాడంటే, దేవుని పోలిక, ప్రియమైన వార్లరా, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి దీనుడుగా, రిక్తుడుగా, మానవుల యొక్క అపరాధముల చేత, పాపముల చేత
సచ్చిన స్థితిలో ఉండబడిన వారిని మరలా ఆయనతో ఏం చేయటానికంట? బ్రతికించటానికి. ఆయన బ్రతికించటం కొరకు. కాబట్టి మూడోదిగా వాస్తవముగా ఏ విషయంలో సచ్చిన వారంటే ప్రియమైన ప్రభు బిడ్డలారా, సుఖమును ప్రేమించే విషయంలో ఏమైన వారంట? సచ్చిన వారు. ఇటువంటి వారిని బ్రతికించటం కొరకు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన దీనుడుగా, దాసుడుగా, రిక్తుడుగా, దిగంబరిగా మన అపరాధముల కొరకు ఈ లోకములో ఆయన జన్మించినాడు. అందుకే భక్తుడు అన్నాడు, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించను. దేని కొరకు అంటే అయ్యా, గోతిలో నుండి నీవు నన్ను ఏం చేసినావు? బ్రతికించితివి. ఏ విషయంలో మనము చనిపోయామంటే, ఒకటి అంధకార సంబంధమైన మనసు కలిగిన విషయంలో చనిపోయిన వారము, రెండవదిగా ధర్మశాస్త్రము క్రియల కింద జీవిస్తూ చనిపోయిన వారము, మూడవదిగా ప్రియమైన ప్రభు బిడ్డలారా, సుఖమును ప్రేమించే విషయంలో మనం ఎవరమంట? సచ్చిన వారము. అయితే ఆయనలో జీవముంది, అంధకారములో మనకి వెలిగించినాడు. రెండవదిగా మనం చూస్తూ వచ్చినాము, ఏమని చూస్తూ వచ్చినాము మనమంటే, ప్రియమైన ప్రభు బిడ్డలారా, మన రుణపత్రాన్ని ఆయన సిలువలో మేకులు కొట్టినాడు. మూడవదిగా మనం చూసినట్లయితే మన కొరకు ఆయన దీనుడుగా, రిక్తుడుగా, దాసుడుగా, దిగంబరిగా ఈ లోకములో జన్మించినాడు. దీనికి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనము చెప్పండి, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను ఏం చేస్తాను? స్తుతిస్తాను. ఇది మూడవ మాట. నాలుగో మాట చదువుదాం రండి. నాలుగోదిగా ఏ విషయంలో మనం సచ్చిన వారం అంటే చదువుదాము రండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదవండి, 15వ వచనము. చూడండి, నాలుగోది ఇక్కడ మనం చూస్తుంటున్నాము. ఏ విషయంలో మనము సచ్చిన వారం అంటే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై చెప్పాల మరణమును కనును. అంటే ఇక్కడ సచ్చిన వారా, బ్రతికిన వారా? చెప్పరేంటి? సచ్చిన వారా, బ్రతికిన వారా? చనిపోయిన వారే. అంటే నాలుగో తలంపు ఏంటి అంటే, ఏ విషయంలో వీళ్ళు సచ్చిన వారంట? చెప్పాలా? దురాశ కలిగి ప్రియమైన ప్రభు బిడ్డలారా, దురాశ వలన సచ్చినటువంటి స్థితిలో ఉండబడినటువంటి వారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదువుతాం కదా, ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క వచనానికి సంబంధించిన మాటలన్నీ కూడా ఆదికాండం 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. అక్కడ హవ్వ అనే ఆమె ఏం చేస్తూ వచ్చింది చెప్పాలా? ఆమె దురాశ చేత ఏం చేస్తూ వచ్చిందంట? ఆ పండుని ఏదైతే ప్రభు చెప్పాడో తినకూడదని దానిని ఆశించి ఆమె తీసుకొని, ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆమె తిని ఎవరికి తీసుకొచ్చి ఇచ్చింది? ఎవరికి ఇచ్చింది చెప్పాలా? ఎవరికి ఇచ్చిందంట? ఆదాముకి ఇచ్చింది. అసలు ఎందుకు తిన్నారు వాళ్ళు చెప్పండి? అసలు వాళ్ళ పండు ఎందుకు తిన్నారు? ఎందుకు తిన్నారు వాళ్ళ పండు? వాళ్ళు కూడా దేవదూతల వలె ఉండాలని, లేకపోతే దేవతల వలె ఉండాలని ఆశించినారు. దీన్ని ఏమంటారు? సహజంగా మనుషులకు ఏముండొచ్చు? ఆశ ఉండొచ్చు, కానీ ఏముండకూడదంట? దురాశ ఉండకూడదు. ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. ఇప్పుడు ఆ దురాశ పతనానికి దారి తీసింది. బైబిల్లో రాయబడింది, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఏమైందంట? ప్రవేశించింది అని బైబిల్ సెలవిచ్చే మాట. రోమపత్రిక 5:8లో ఆ మాట మనం చూస్తాం. అంటే ఇక్కడ నాలుగోదిగా మనం ఎరగాల్సిన మాట ఏంటంటే, వాస్తవముగా ఏ స్థితిలో చనిపోయిన వారు అంటే ప్రభు బిడ్డలారా, దురాశ వలన సచ్చినటువంటి స్థితిలో జీవిస్తూ వచ్చినటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువారు గమనించాలా, చెప్పాలా? మొదటి ఆదాము ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. అయితే కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఏమొచ్చిందంట? చెప్పాలా? జీవం వచ్చింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిచ్చే మాట అది. అంటే ఇక్కడ నాలుగోదిగా ఏ విషయంలో మనము చనిపోయిన వారం అంటే, దురాశల వలన సచ్చినటువంటి స్థితిలో జీవించిన వారు. అయితే ప్రభు ఆయన మహాప్రేమ కృప కనికరము చేత యేసు ప్రభువును కానీ లోకన పంపకపోతే
ఇక శాశ్వతంగా మనం ఎక్కడికి వెళ్ళవలసిన వారమే చెప్పాలా? శాశ్వతంగా ఎక్కడికి వెళ్ళవలసిన వారమంట? నరకములో పడవలసినటువంటి వారమే. అయితే దేవుని యొక్క ప్రేమ ఏంటంటే ప్రభు బిడ్డలారా, అందుకే అటువంటి అనుభవంలో సచ్చినటువంటి మనలను ప్రభు విడిచిపెట్టాడే దేవుడు. ఆయన మనలను బ్రతికించినట్లు మనం చూడవచ్చు. ఇది నాలుగో మాట. చెప్పండి. నాలుగోది దురాశలలో చనిపోయిన వారు. చెప్పండి. ఇప్పుడు ఒకటి దేనిలో చనిపోయినామంట? అంధకార మనసు కలిగి హృదయ కాఠిన్యములు చనిపోయిన వారమే. రెండవదిగా చెప్పండి, ధర్మశాస్త్ర క్రియల కింద జీవిస్తూ సచ్చిన వారము. మూడవదిగా చెప్పండి, సుఖమును ప్రేమిస్తూ సచ్చిన వారము. నాలుగవదిగా దురాశలు కలిగి సచ్చిన వారము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనలను ఏం చేసినాడు? ఆయన బ్రతికించినాడనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇది నాలుగో మాట. రండి చివరగా ఐదో మాట చూద్దాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక. చివరగా ఏ విషయంలో మనము సచ్చిన వారం ఉన్నామంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అని రాయబడింది. సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అంటే ఇక్కడ చూసినట్లయితే ఐదవదిగా ఏ విషయంలో మనము సచ్చిన వారం అంటే ప్రియమైన ప్రభు బిడ్డలారా, చెప్పండి ఏ విషయంలోనంట రాయబడినటువంటి మాట అక్కడ 16వ వచనంలో చూడండి. దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనలను ప్రేమించి మన కొరకు ఏం పెట్టాడు? ఆయన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? నేను మీ కొరకు ప్రాణం పెట్టినాను కాబట్టి మీరు కూడా మీ సహోదరుల కొరకు ఏం పెట్టమని అర్థమవుతుంది. నేను చెప్పేది మీకు ప్రాణం పెట్టమన్నాడు. సహోదరు కొరకు ప్రాణం పెట్టమన్నాడు. ఇప్పుడు ప్రాణము పెట్టినటువంటి వారందరూ ఇప్పుడు ఎవరైనా అర్థం? ప్రాణం పెట్టినటువంటి వారందరూ ఎవరైనా అర్థం ఇప్పుడు చెప్పండి. అంటే ఇది సంఘానికి ఇవ్వబడినటువంటి మాట. అంటే సంఘంలో చేర్చబడిన తర్వాత ప్రియమైన సహోదరుడా, నీ సహోదరుడు కొరకు నువ్వు ప్రాణం పెట్టడానికి అర్థం ఏంటంటే, నేను నిన్ను ఎలాగైతే ప్రాణంగా ప్రేమించిన నీవు కూడా నీ స్నేహితుని అలాగా సహోదరుని అలాగా ప్రాణంగా ప్రేమించమని ప్రభు చెప్పే మాట. సంఘములో చేర్చబడిన తర్వాత ఈ మాట చెప్పినాడు. ఇప్పుడు సంఘములో మనం చేర్చబడక మునుపు సహోదరులు ప్రేమించిన వారమా చెప్పరేంటండి? ప్రేమించిన వారమే. అంటే ఇప్పుడు మనము సహోదరులు ప్రేమించలేదంటే మనకు రక్షణ లేదు. సహోదరులు మనం ప్రేమించలేదంటే అర్థం ఏంటి? మనము చనిపోయిన వారమనా బ్రతికిన వారమనా చెప్పండి. సచిన వారమే, అంతే. అందులో సందేహమే లేదు. సచిన వారమని అర్థం. అయితే అటువంటి అంటే చూడండి, ప్రేమించే విషయంలో చనిపోయిన అనుభవంలో ఉండబడిన వారమైన మనలను యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మనల్ని విమోచించి రక్షించినాడు. కాబట్టి ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే, నువ్వు సంఘములో చేర్చబడ్డావు కాబట్టి నీ సహోదరుల కొరకు నీవు కూడా ఏం పెట్టమన్నాడు? ఆయన ప్రాణం పెట్టమని ప్రభు చెప్పిన మాట. ప్రేమించే వ్యక్తే ప్రాణం ఇచ్చేవాడు. ప్రేమించిన వ్యక్తి ఏమైన వ్యక్తి అంట చెప్పండి. ప్రేమించే విషయంలో ఆ వ్యక్తి ఏమైన వాడంట? చనిపోయినటువంటి వాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిచ్చే మాట. మీరు జాగ్రత్తగా వినాలా. నేను చెబుతా ఒక మాట చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఇప్పుడు చదువుతాం మీరు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
అంటే వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమించటంలో గల ఉద్దేశం ఏంది అంటే మనం మంచివాళ్ళమనా? చెప్పండి, మంచివాళ్ళమనా? మనం నీతిమంతులమనా? కాదు. మనం మంచివాళ్ళమని దేవుడు మనం ప్రేమించలా. యేసు ప్రభు వారు నిన్ను నన్ను మనలను ఎందుకు ప్రేమించినాడు అంటే ఆయన అందరికీ ఏమై ఉన్నాడు? దేవుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది. ఇంకొక మాటతో చెప్పాలంటే ఆయన ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించ తన క్రియలలో కూడా యేసు క్రీస్తు ప్రభు తన ప్రేమను ఏం చేసినాడు? ఆయన వెల్లడిపరిచినట్లు బైబిల్లో మనం చూస్తాం. అంటే ఏంటి అర్థము అంటే పాపులైనటువంటి మానవుల కొరకు యేసు క్రీస్తు ప్రభు వారు తన ప్రాణమును పెట్టినట్లు బైబిల్లో రాయబడింది. అంటే ఏంటి అర్థం అంటే నేను ప్రేమించాను అంటే సరిపోదు. ఇప్పుడు నీవు నన్ను ప్రేమించావంటానికి రుజువు ఆధారం ఏంటంటే ఇదిగో నేను మీ అందరి కొరకు ఏం పెట్టినాను చెప్పండి, నేను ప్రాణం పెట్టా. చూడండి, ఈ లోకములో ఉండబడినటువంటి వారందరి కొరకు నేనేం పెట్టినాను? నేను ప్రాణం పెట్టా. మీ అందరినీ నేను విడిపించే దాని కొరకు, విమోచించే దాని కొరకు నేను మిమ్మల్ని ప్రేమించాను అంటానికి రుజువు ఆధారం ఏంటంటే నేను మీ అందరి కొరకు ఏం పెట్టినాను? నేను ప్రాణము పెట్టానని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసే మాట. ఇప్పుడు మీరు వినాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించినాడు కాబట్టి ప్రభువారు తెలియజేసే మాట ఏంటంటే మీరు కూడా సహోదరులను ప్రేమించబద్దులు. మీరు గమనించాలా. ఇప్పుడు సహోదరుల్ని ప్రేమించినటువంటి వారు ఎవరంట? వాళ్ళు బ్రతికినా చనిపోయిన వారని అర్థం. అంటే ఏ విషయంలో మనం ఒకప్పుడు చనిపోయిన వారం అంటే ప్రభు బిడ్డలారా దేవుని బిడ్డలను లేకపోతే దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనం ఏమైన వారమంట? చనిపోయినటువంటి వారం. అటువంటి అనుభవంలో జీవిస్తూ వచ్చిన వారమైన మనలను ఐదవదిగా యేసుక్రీస్తు ప్రభు వారు మనలను ఆయనతో కూడా ప్రభువును బ్రతికించినాడు. అందుకే ప్రభువుని మనం ఏం చేయాలంటే నిత్యము కూడా ఆయన మనం స్తుతించాలి. దేని కొరకంటే ప్రభువా అంధకార సంబంధమైన మనసు హృదయ కాఠిన్యము వలన నేను సచ్చిన స్థితిలో ఉన్నాను. రెండవదిగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల కింద దేవా నేను సచ్చిన స్థితిలో ఉన్నాను. మూడవదిగా రాయబడినటువంటి మాట ఏంటంటే నేను సుఖమును ప్రేమించడమును సచ్చిన వాడను. నాలుగోదిగా మనం చూసినట్లయితే రాయబడిన మాట ఏంది? దురాశల విషయంలో నేను సచ్చిన వాడను. ఐదోదిగా ప్రభువా నేను ప్రేమ విషయంలో ఏమైన వాడిని ఒకప్పుడు సచ్చిన వాడు. అయితే నీవు నీతో కూడా నన్ను ఏం చేసినావు? బ్రతికించావు. ఈనాడు దేవుని సొత్తుగా ప్రజగా నీవు నన్ను చేసినావు. దానికి ప్రభువా నేను నీకేమి ఇవ్వగలను అని ప్రభుని ఏం చేయాలంటే మనము స్తుతించాలి. ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. అందుకే ఆయన అన్నాడు, యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దేనికంటే గోతిలో నుండి నా ప్రాణమును నీవు బ్రతికించితివి. ఏ విషయంలో చనిపోతే ప్రభు మనల్ని బ్రతికించినాడు అవి చూస్తూ వచ్చినాం. కాబట్టి అటువంటి అనుభవంలో ప్రభువుని మనం ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిస్తాం. రండి, లేచి నిలవబడి ఒక పల్లవి